హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మరి మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే గోపి స్టడీ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. మరి మనం ఇప్పుడు 2018 నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్లో మన సింపుల్ ఇంట్రెస్ట్ బార్వడ్డీ టాపిక్ నుండి అడిగినటువంటి క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎగ్జామ్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్స్ మనం షార్ట్ కట్లు మాత్రమే తీసుకుంటాం, ఈ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేయం. ఎందుకంటే నేను ఆల్రెడీ టాపిక్లో వాట్ ఈస్ వాట్ అనేది, సో ప్రిన్సిపల్ కావచ్చు, అమౌంట్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, ఏ రకంగా మనం తీసుకుంటాం అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. బట్ ఇక్కడ మాత్రం నువ్వు ఎలా యూజ్ చేస్తావు అంటే స్టోరీ క్వశ్చన్ చదివిన తర్వాత నీకు ఏ థాట్ రావాలి, ఏది అప్లై చేస్తే నువ్వు ఎన్ టైంలో చేస్తావు అనేది మాత్రమే గమనించు. ఓకేనా? ఆ షార్ట్ కట్స్ తోటి సో మనం నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ కూడా అలాగే రెడీ అవ్వాలి. ఓకేనా? మరి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. P lends 15,000 rupees to Q for a simple interest 68% per annum కాదు, ఓన్లీ ఇక్కడ 8% ఇస్తాడు, 8% per annum, and Q lends the same amount to R for a simple interest 11% per annum. Then the gain of Q in 3 years in rupees అంటున్నాడు. సో చూద్దాం, ఇక్కడ 15,000 రూపాయలను సో ఇక్కడ సాలికి 8%, సంవత్సరానికి 8% సామాన్య వడ్డీ రేటున క్యూకి పి అప్పు ఇచ్చాడంట. మరియు అదే సొమ్మును సాలికి 11% సామాన్య వడ్డీ రేటు చొప్పున ఆర్కి క్యూ అప్పు ఇచ్చాడు. మరి అప్పుడు 3 సంవత్సరాల్లో క్యూకి వచ్చే లాభం ఎంత? మీకు ఆటోమేటిక్ గా నేను మీడియేటర్ కాన్సెప్ట్ అని చెప్పిన, అప్పుడు షార్ట్ కట్ మీరు ఏం తీసుకుంటారంటే పి అనేటోడు ఇక్కడ క్యూ అప్పు ఇచ్చిండు, క్యూ అనేటోడు ఇక్కడ ఆర్ అప్పు ఇచ్చిండు. ఈ అప్పు ఇచ్చిందంటే క్యూ అనేటోడు ఆర్ అప్పు ఇచ్చింది వాని సొంత అమౌంట్ కాదు. ఎక్కడ నుండి తీసుకున్నాడు వాడు? సో పి నుండి అమౌంట్ ఎంత తీసుకున్నాడు? 15,000 రూపాయలు తీసుకున్నాడు. ఎంత పర్సెంట్ తోటి తీసుకున్నాడు? 8% తోటి. మరి అదే 15,000 రూపాయలను వీడు ఎంతకు తీసుకున్నాడు అంటే వీడు ఎంతకి ఇచ్చిండు? ఆర్కి 11% ఇచ్చిండు. మరి వీడేమో 8% తీసుకున్నాడు, వాడేమో అవతల 11% కి ఇచ్చుకున్నాడు. అంటే వీనికి ఈ క్యూ అనే ఈ మీడియేటర్ కి 8% తీసుకొని 11 కి ఇచ్చిండు, 3% లాభం లేదా? మరి ఈ 3% లాభం ఎన్ని ఇయర్స్ వస్తుంది? 3 సంవత్సరాలు. అర్థమవుతుందా? ఎన్ని ఇయర్స్ వస్తుంది? 3 సంవత్సరాలు. అప్పుడు 3 into 3 ఎంత పర్సెంట్ అంటే వానికి వచ్చిన లాభం 9%. వానికి వచ్చిన లాభం ఎంత అన్నట్టు? 9%. ఈ 9% లాభాన్ని మనం దేనిపైన చూస్తామంటే 15,000 పైన చూస్తాం. అందుకోసం మనం 15,000 పైన మనం తీసుకోవాలి. అప్పుడు మనం పర్సెంటేజ్ కి 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 15,935 కాబట్టి వానికి వచ్చిన లాభం ఎంత అంటే 1350 రూపాయలు అనేది ప్రాఫిట్ అని చెప్పాలి. ఎంత అని చెప్పాలి? 1350 రూపాయలు అనేది ప్రాఫిట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ in 4 years 6,000 rupees amount became 8,500 rupees for some rate of simple interest. Then the period required for 1,200 rupees becomes an amount of 1,825 rupees at the same rate of interest is అన్నాడు. ఒక అసలు రూపాయలు 6,000 రూపాయలను, ఒక అసలు 6,000 రూపాయలు 4 సంవత్సరాలు కొంత సామాన్య వడ్డీ రేటు చొప్పున అప్పుగా ఇచ్చినప్పుడు మరి మొత్తం 8,500 రూపాయలు అయింది. అదే వడ్డీ రేటున అన్నాడు. ఇది పాయింట్ అన్నట్టు, క్లూ పాయింట్. అర్థమవుతుందా? అదే వడ్డీ రేటున 1,200 రూపాయలు 1,825 రూపాయలు మొత్తం అవ్వడానికి కావాల్సిన సమయం ఎంత? అదే వడ్డీ రేటున అన్నాడు కదా, అదొక పాయింట్ నీకు సరిపోతుంది. వడ్డీ రేటు సేమ్ కాబట్టి వడ్డీ రేటు సేమ్ అన్నట్టు. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ సెకండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ సేమ్ అన్నాడు. మరి సేమ్ అన్నప్పుడు మనం ఏం అప్లై చేస్తామని చెప్పండి. ఇక్కడ 100 into ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం అప్లై చేస్తాం? 100 into వడ్డీ బై ఏం రాసుకోవచ్చు అంటే P1 T1 అని రాస్తాం. అంతేనా కాదా? మరి ఇక్కడ సంవత్సరం అనేది మనకి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు వేరు ఉంది కాబట్టి ఓకే. అలాగే ఇక్కడ 100 into సెకండ్ వడ్డీ తీసుకుందాం, సెకండ్ ఇంట్రెస్ట్ బై ఇక్కడ P2 T2 వాల్యూ అని తీసుకుంటే నాకు ఏం అడుగుతున్నాడు? కావాల్సిన సమయం ఎంత? సో సమయం ఫైండ్ అవుట్ చేస్తే నీ ఆన్సర్ క్లోజ్. అప్పుడు 100 ఏమైతే అన్నట్టు క్యాన్సల్. ఫస్ట్ వడ్డీ ఎంత అంటే 6,000 రూపాయలు. క్వశ్చన్ వేరే రాయకండి, అంటే 6,000 రూపాయలు క్వశ్చన్ సపరేట్ రాయకండి. 6,000 రూపాయలు 8,500 అయిందంటే వడ్డీ ఎంత పెరిగినట్టు ఇక్కడ? సో ఇక్కడ 2,500 ఎంత పెరిగినట్టు? 2,500. ఈ 2,500 ఇంట్రెస్ట్ దేనిపైన పెరిగింది? 6,000 పైన. ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలకి. మరి రెండో వడ్డీ అంటే 1,200 రూపాయలు ఉన్న వాల్యూ మరి 1,825 అయిందంటే వడ్డీ ఎంత పెరిగింది? 625 దేనిపైన పెరుగుతుంది? 1,200 రూపీస్ పైన. సో టైం ఎంత అనేది నీ క్వశ్చన్. ఓకేనా? అప్పుడు చూడండి, 2 సున్నాలు క్యాన్సిల్ చేసిన. అలాగే 25 ఎంత తీసుకోవచ్చు అంటే 25 క్యాన్సిల్ చేసినాం. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 60 ఉంది కదా, సో ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 62 అని కూడా తీసుకోవచ్చు. అప్పుడు 6 అంటే సో 20 కట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ తీసుకుంటే 4 ఎంత అంటే 5 ఎంత అంటే 5 క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు నీకు ఇక్కడ 5 ఎంత అంటే ఇలా వచ్చింది. చూడండి అక్కడ 5 ఎంత అంటే T2 వచ్చింది. అంటే T2 వాల్యూ ఎంత అంటే 5 years అనేది నీ ఆన్సర్ అయిపోతుంది. ఎంత? సో T2 వాల్యూ ఎంత అంటే 5 years అనేది ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
A person invested in three different schemes A, B and C at the rate of simple interest 8%, 10% and 12% respectively. The amount invested in the scheme C is equal to 225% of the amount invested in scheme A and is also equal to 90% of the amount 90% of the amount invested in scheme B అంటున్నాడు. If the total interest earned by him in 1 year is 48,000 rupees, then the amount the person ఇక్కడ చూడండి then the amount the person invested in scheme C is అనేది క్వశ్చన్. సరే చూద్దాం. ఒక వ్యక్తి మూడు వేరు స్కీమ్లు A, B and C లలో మూడు వేరు స్కీమ్లు ఏంటిది A, B మరియు C లలో వరుసగా సామాన్య వడ్డీ రేటు 8%, 12%, 8%, 10%, 12%లతో పెట్టుబడి పెట్టిండు. స్కీమ్ C లో పెట్టిన డబ్బు స్కీమ్ A లో పెట్టిన డబ్బులో ఎంత అంటే 225% సమానం అంటున్నాడు. స్కీమ్ B లో పెట్టిన డబ్బులో 90%కి సమానం. మరి ఒక వ్యక్తి సంవత్సరం తర్వాత ఆ వ్యక్తికి మరి ఇక్కడ 48,000 రూపాయలు మొత్తం వడ్డీ వస్తే అతను స్కీమ్ C లో పెట్టిన పెట్టుబడి ఎంత అనేది నీ క్వశ్చన్. అప్పుడు నువ్వేం చేయాలంటే పర్సంటేజ్ కావాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉందా, ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ నీకు అవసరం. ఓకేనా, ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎట్లా తీసుకుంటాం అనేది కాన్సెప్ట్. ఇక రేషియో తోటి వెళ్ళాలి. సి ఇన్వెస్ట్మెంట్ అనేది 225% ఆఫ్ ది ఏ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. అంటే అలా సి ఈక్వల్స్ టు 225% ఆఫ్ ఏ పైన తీసుకోవాలి. అలాగే సి ఇన్వెస్ట్మెంట్ ఈస్ 90% ఆఫ్ ది బి ఇన్వెస్ట్మెంట్ అనేది అన్నాడు. అలా తీసుకోవాలి. అప్పుడు మనం బై 100 తీసుకుంటే నీకు రేషియో వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ రేషియో వస్తుంది. అప్పుడు 25 9 25 ఎంత అంటే 4 దా. అలాగే 9 ఎంత 4 9 0 క్యాన్సిల్ చేస్తే 9/10. సి వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది 9, సి వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది 9. అందుకోసం మనం ఏబిసిలో ఇన్వెస్ట్మెంట్ ఏమని చెప్పుకోవచ్చు అని అంటే ఏ అంటే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు చూడండి 4 రాసుకోవచ్చు. అలాగే బి ఎంత అంటే 10 రాసుకోవచ్చు, సి ఎంత అంటే 9 రాసుకోవచ్చు. అంటే ఇది దేనికి సంబంధించిన రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది తీసుకోవాలి. అర్థమవుతుందా? సరే చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏ అనేటోడు 4 పార్ట్స్ అలా 8% పెట్టిండు. అలాగే నెక్స్ట్ బి అనేటోడు ఎంత అంటే ఇన్వెస్ట్మెంట్ 10 పార్ట్స్ అలా 10% తీసుకున్నాడు. సి అనేటోడు ఎంత అంటే 9 పార్ట్స్ అలా 12% తీసుకున్నాడు. ఇవన్నీ 4 8 ఎంత రాసుకోవచ్చు అంటే 32. అలాగే 10 into 10 ఎంత అంటే 100. అలాగే 9 12 ఎంత అంటే ఇప్పుడు 108 అని తీసుకోవాలి. మరి ఓవరాల్ గా మొత్తం మీద వచ్చిన ఇంట్రెస్ట్ కాబట్టి అప్పుడు మొత్తం తీసుకోవాలి. 108 140 ప్లస్ 100 ఎంత అంటే 240. ఈ 240% అనేది మొత్తం పర్సంటేజ్. మరి నాకు అందులో ఎవరి ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాడు, సి ఇన్వెస్ట్మెంట్ ఎంత. అప్పుడు సి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మనం ఇక్కడ ఎంత 9 పార్ట్స్, అందుకోసం దీన్ని బై 9 గా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక డౌట్ కూడా రావచ్చు, మొత్తం కూడా తీసుకోవచ్చు. మొత్తం ఎన్ని ఇక్కడ 9 అంటే 23 పార్ట్స్ 410 కదా. 14 ప్లస్ 9 అంటే ఎంత రాసుకోవచ్చు 23 పార్ట్స్ అని చెప్పచ్చు. బట్ మనం 9 తోటి వెళ్ళిపోతే నీ ఆన్సర్ అయిపోతుంది. 240కి 48,000 అయినప్పుడు మరి 100కి ఎంత. ఈ 100 ఎవరిది అని అంటే ఈ 100 పార్ట్స్ ఎవరిది అని అంటే ఈ 9 అని ఎవరిదైతే నేను రాసిందో వాళ్ళది అవుతుంది. అందుకోసం 240 ఎన్ని పోతుందండి 240 2 48 480 పోతుంది. ఇంకో 2 సున్నాలు ఉంటుంది. అప్పుడు మనం చూడండి 9 200 100 ఉంది. అందుకోసం 9 into 200 into 100 అని మల్టిప్లై చేస్తే 9 2 18 కాబట్టి 1,80,000 అనేది నీ ఆన్సర్ వస్తుంది. ఎంత 1,80,000. అది నీకు సెకండ్ ఆప్షన్. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే మనం క్లాస్ లో చూడండి, అంటే మనం టాపిక్ లో తీసుకున్నాం, ఇదే క్వశ్చన్ ఉంది, అక్కడ అప్లై చేసుకోండి. 1,80,000 నీ ఆన్సర్. ఓకేనా. మరి నెక్స్ట్ చూద్దాం. A bank lends 30 lakhs rupees to a person P at 12.5% simple interest rate and 10 lakhs percent. ఇక్కడ చూడండి and 10 lakhs to another person Q at 10.5% simple interest for 1 year for certain time period for T years అని కూడా రాసుకోండి. for T years. If the bank received an interest of 16,80,000 at the end of the period T, then టీ అన్నాడు. క్వశ్చన్ టీ అన్నాడు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఏమన్నాడు అని అంటే 30 lakhs rupees పర్సన్ పీకి ఇచ్చిండు. 10 అనేది ఉన్నాడు at 12.5% అనేది క్వశ్చన్. మరి 10 lakhs rupees ఎంత అన్నాడు క్యూకి ఇచ్చిండు, అదెంత 10.5%. మరి టోటల్ పర్సెంటేజ్ ఎంత అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 16,80,000 అనేది మనం తీసుకుంటాం. మరి నేనేమంటున్నా అంటే 1 year కి ఎంత అని తీసుకోండి, డైరెక్ట్ షార్ట్ కట్. ఎంత అంటే 30 lakhs ఉంది కదా. 30 lakhs ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, 30 lakhs కి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అంటే 12.5% తీసుకుంటున్నా. 30 lakhs కి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అని అంటే బై ఇక్కడ 1000. ఇప్పుడు పర్సెంటేజ్ కి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇది కూడా క్యాన్సిల్, 2 సున్నాలు క్యాన్సిల్. దీనికి క్యాన్సిల్ చేస్తే 3 into 125 ఎంత అంటే 375 వస్తుంది. అప్పుడు 3,75,000 అనేది ఫస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. అర్థమవుతుందా. అలాగే సెకండ్ వన్ తీసుకుంటే ఇది ఫస్ట్ వన్. మరి రెండోది పీకి ఇచ్చిన వాల్యూ ఇది. మరి అలాగే క్యూకి ఇచ్చిన వాల్యూ ఎంత అంటే
10 lakhs ఇచ్చిండమ్మా. సో 10 lakhs ఇస్తే మనకి ఇక్కడ 10 lakhs ఇస్తే దానిపైన 10.5% తీసుకుంటాం. మరి 10.5% తీసుకుంటే పర్సెంటేజ్ కి 2 zeros పాయింట్ కి ఒక సున్నా క్యాన్సిల్ చేస్తే ఆ 105 పక్కన ఇంకో 3 సున్నాలు వస్తాయి కాబట్టి 1,05,000 అనేది రెండో ఇంట్రెస్ట్ వచ్చింది. అర్థమవుతుందా? సంవత్సరానికి. మరి 1,05,000 అలాగే 1,05,000 3,75,000 మొత్తంగా తీసుకుంటే నాకు ఎంత వస్తుంది? సో 4,80,000 వస్తుంది. ఎంత వస్తుంది? 4,80,000. మరి 4,80,000 అనేది 1 year అయితే మరి మొత్తం ఎంత? 16,80,000. అప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ చూడండి, టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 16,80,000. అలాగే మరి ఇయర్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4,80,000 అనేది డివైడ్ చేస్తే నీ ఆన్సర్. అంటే నేనేమంటున్నా అంటే నాకు 20 రూపాయల వడ్డీ వచ్చింది అనుకో, 20 రూపాయల వడ్డీ వచ్చింది, ఎన్ని సంవత్సరాల్లో తెలియదు, కానీ నాకు సంవత్సరానికి 10 రూపాయల వడ్డీ వస్తుంది. అప్పుడు 20 రూపాయలు మొత్తము సంవత్సరానికి 10 అంటే 10 into 2 అంటే 2 years వచ్చినట్టే కదా. అదే ఇది కాన్సెప్ట్. అందుకోసం మనం ఇక 4 సున్నాలు క్యాన్సిల్ చేసుకోండి. మరి 48 తీసుకుంటే ఇక్కడ 8 చూస్తాం. 8 ఎంత తీసుకోవచ్చు? 2 8 1 8 ఎంత అంటే 6. 3 తీసుకుంటే 3 2 3 ఎంత అంటే 7. అప్పుడు 7 ని హాఫ్ చేస్తే నీకు ఎంత వస్తుందంటే 3.5 సంవత్సరాలు అనేది టైం పీరియడ్ అనేది అవుతుంది. ఎంత? ఆ 4,80,000 16,80,000 ఎన్నిసార్లు పోతుందో అదే నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే 3.5 years అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సర్టెన్ అమౌంట్ ఈస్ డివైడెడ్ అమాంగ్ 3 persons A, B and C. A gets 1/6 of the amount and B gets 1/4 of the amount and C gets the remaining amount. If C gets 2,800 then A gets అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ముగ్గురు వ్యక్తులు A, B మరియు C లకు ఒక సొమ్మును పంచినారు. ఆ సొమ్ములో 1/6 భాగం ఏకి, 1/4 భాగం బికి, మిగిలిన సొమ్ము సికి ఇస్తే సికి వచ్చిన సొమ్ము 2,800 అయితే ఏకి వచ్చిన సొమ్ము ఎంత? TSSI మెయిన్స్ 2018 క్వశ్చన్. TSSI మెయిన్స్ 2018 క్వశ్చన్. మరి ఇక్కడ సో ఇప్పుడు ఏబిసిల రేషియో ఉంటే అందులో సికి వచ్చిన వాటా 2,800 కాబట్టి సి రేషియో ఉంటే వీళ్ళ ముగ్గురిది రేషియో ఉంటే సి రేషియోకి అమౌంట్ అయినప్పుడు ఏ రేషియో ఎంత అని తీసుకోండి నీ ఆన్సర్. ఓకేనా? అప్పుడు నేను షార్ట్ కట్ ఏం అప్లై చేస్తున్నా అంటే 1/6 కు 1/4 కి ఎల్సిఎం తీసుకోండి. అప్పుడు 6 4 ద వాల్యూ ఎంత అంటే 24 రాస్తాం, కానీ 12 ఎల్సిఎం అవుతుంది. అప్పుడు 6 ఎనీ టైమ్స్ అంటే 2 అవుతుంది కాబట్టి 2, 4 ఎనీ టైమ్స్ అంటే 3 అవుతుంది కాబట్టి 3 అని తీసుకుంటాం. మరి ఇక్కడ చూడండి 2 ఇక్కడ ఏ రేషియో, 3 అనేది బి రేషియో. అప్పుడు 2 3 ఎంత పోయింది? 5. 12 లో 5 పోతే రిమైనింగ్ ఎంత? 7. అప్పుడు 7 కి 2,800 అని తీసుకుంటే మరి ఏకి ఎంత అని తీసుకుంటే నీ ఆన్సర్. అర్థమవుతుందా? 7 ఎన్ని టైమ్స్ పోతుందండి? 400. అలాగే 400 మల్టిప్లై చేస్తే 2,800 అనేది ఎవరి అమౌంట్ అవుతుంది? ఏ అమౌంట్ అవుతుంది. సో రేషియో తోటి వెళ్ళిపోతే నీ ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అని చెప్పొచ్చు.